నమస్తే, నేను మీ ఆలి. ప్రతి ఒక్కరికి కూడా టాలెంట్ ఉంటుంది. అది చిన్న పెద్ద వయసు సంబంధం లేదు. కానీ ఆ టాలెంట్ని బయటికి తీసుకురావాలంటే నిజంగా ఆ ఏకాగ్రత కావాలి. నిజంగా ఆ టాలెంట్లో ఎటువంటి స్కిల్స్ ఉన్నాయో వాడి కూడా బయటికి రావాలి. కానీ రాజమండ్రి దానవాయిపేటకి చెందిన బాబీ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వాళ్ళ టాలెంట్ని ఆర్ట్ రూపంలో బయట తీసుకొస్తున్నారు. ఎలా ఆ ఆర్ట్స్ తయారు చేస్తున్నారు, ఎలా ఆర్ట్ చేస్తున్నారు, వాట్స్ ది స్టోరీ. ప్రతిభ ఉంటే ఏ రంగంలోనైనా రాణిస్తారు. పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమనే పదానికి ఈ యువకుడే నిదర్శనం. తణుకు పట్టణానికి చెందిన సలాది బాబీ కుమార్ వృత్తిరీత్యా అధ్యాపకుడు. అయినా తనకు ఆ వృత్తిలో తృప్తి లేదు. ఏదో సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగాడు. 10 మందికి ఉపాధి కల్పించాలనే కోరిక తనలో దాగి ఉన్న ఆర్టిస్టును బయటకు తీశాడు. ప్రతి ఒక్కరూ బాబీ కుమార్ని అవహేళన చేసినా తాను సాధించగలను అనే సంకల్పంతో పెన్సిల్తో బొమ్మలు గీయడం ప్రారంభించారు. పెన్సిల్ ఆర్ట్లో నైపుణ్యం సంపాదించి నేడు ఎంతో మందిని పెన్సిల్ ఆర్టిస్టులుగా తీర్చిదిద్ది వారందరికీ ఉపాధి చూపిస్తున్నారు. నా పేరు పూజ. సో నేను BBA చదువుతున్నాను ఇక్కడ రాజమండ్రిలో. నేను ఫస్ట్ ఇక్కడ వచ్చి ఒక 4 to 8 months అయ్యింది వచ్చి. సో హియర్ మనకి సార్ అనేది బాబీ సార్ అనేది మనకి ఫ్రెండ్లీగా అన్ని విషయాలు అనేది నేర్పిస్తూ ఉంటున్నారు. నాకు ఫస్ట్ నుంచి ఆర్ట్ అంటే ఇష్టం అండ్ త్రూ కాలేజ్ కూడా నాకు చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను నేర్చుకున్నాను అనమాట. అండ్ ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. సో ఇప్పుడు ఏంటంటే మనకి తక్కువ టైంలో ఎక్కువ స్కిల్ వర్క్ అనేది అవుట్పుట్ అనేది మనకి సార్ అనేది నేర్పిస్తారనమాట. అది ఫస్ట్ అనేది బేసిక్ మనకి కరెక్ట్గా సెట్ అయ్యాను అంటే మనకి హ్యాండ్ ప్రాక్టీస్ ఫ్రీగా అయ్యేంత వరకు కొన్ని సార్ ఇస్తారనమాట. తర్వాత మనకు నచ్చిన పోర్ట్రేట్ అనేది అయితే ఇస్తారు. లైక్ ఇది నేను ముందు చెప్పినట్టు ఆల్రెడీ నాకు లైక్ BBAలో కొంచెం ఆర్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో దాని రిలేటెడ్గా ఐఎమ్ లెర్నింగ్ అండ్ ఆల్సో ఏంటంటే not only for the purpose of learning for the free mind relaxation, it was also helpful for being an artist. మొదటిగా తణుకులో పెన్సిల్ ఆర్టిస్ట్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి 100 మందిని ట్రైన్ అప్ చేశాడు బాబీ కుమార్. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వారందరినీ ఆర్టిస్టుగా తీర్చిదిద్ది ఆ తర్వాత తన ప్రయాణం రాజమండ్రి వైపు కొనసాగించాడు. కళలకు పుట్టినిల్లు రాజమండ్రి కావడంతో తన ఆర్ట్ని రాజమండ్రి వాసులకు దోహదపడుతుందని దానవాయిపేటలో పెన్సిల్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించారు. సలాది బాబీ ఏర్పాటు చేసిన ఇన్స్టిట్యూట్లో పెన్సిల్ ఆర్ట్ అందరినీ ఆకట్టుకోవడంతో ప్రతి ఒక్కరూ పెన్సిల్ ఆర్ట్ నేర్చుకోవడం కోసం ముందుకు వస్తున్నారు. నా పేరు శ్రీ. నాకు పెన్సిల్ ఆర్ట్ అంటే చాలా ఇష్టం. మా పెన్సిల్ ఆర్ట్ టీచర్ పేరు బాబీ సార్. మా స్కూల్లో పెన్సిల్ ఆర్ట్ ఓన్లీ 10 నిమిషాలు చెప్తారు. నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా నేర్పించారు. ఇంకా ఐ లవ్ పెన్సిల్ ఆర్ట్. ఇంకా నేను చాలా బొమ్మలు గీసాను. ఇక్కడ చాలా బాగా నేర్పిస్తారు. ఇక్కడ నేను ఫ్యూచర్లో ఒక పెద్ద ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నా. నాకు చాలా హ్యాపీగా ఇంకా సాటిస్ఫాక్షన్గా ఉంది. నాకు ఒక పిక్చర్ ఇచ్చి గ్రిడ్ పెడతారు. అప్పుడు నేను గ్రిడ్స్ గీసి ఒక డ్రాయింగ్ గీయాలి. అది గీయడంతో నాకు ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యి అప్పుడు నేను బాగా గీయగలుగుతున్నా. పెన్సిల్ ఆర్ట్కి ఆదరణ ఎక్కువ అవ్వడంతో బ్యాచ్ల వారీగా ట్రైనింగ్ ఇస్తున్నాడు బాబీ కుమార్. ఇప్పటికే అనేక మంది ఈ పెన్సిల్ ఆర్ట్తో ఉపాధి కూడా పొందుతున్నట్టు ఇక్కడ విద్యార్థులు చెబుతున్నారు. మహిళలైతే తమ పిల్లలకి పెన్సిల్ ఆర్ట్ నేర్పించడానికి వచ్చి వారు కూడా నేర్చుకుంటున్నారు. పిల్లల్లో నైపుణ్యత పెంచి మెదడు మేధాశక్తి మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా ఏకాగ్రత నిబద్ధత ఈ పెన్సిల్ ఆర్ట్ ఎంతో దోహదపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడ ఉన్న చిన్నారుల్లో ఎంతో మంది పెన్సిల్ ఆర్ట్ కాంపిటీషన్స్ కు వెళ్లి రాజమండ్రి పెన్సిల్ ఆర్ట్ ను భారతదేశానికి పరిచయం చేస్తున్నారు. పెన్సిల్ ఆర్ట్ నేర్చుకోవాలి అంటే 3 నెలలు చాలు అంటున్నారు నిర్వాహకులు. నా పేరు బాబీ అండి. నాది తణుకు నుంచి నేను దగ్గర వచ్చి 1 year అవుతుంది. రాజమండ్రిలో స్థిరపడ్డాను. సో అక్కడ నుండి నేను ఇక్కడికి వచ్చి రాజమండ్రిలో కళలకు పెట్టిన పేరు రాజమండ్రి అనేది. సో చూశాను ఏంటంటే నాకు తెలిసినంత వరకు నార్త్ ఇండియాలో ఈ క్లాసెస్ అనేవి చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయండి. మన సైడ్ అసలు ఎవరో ఈ టైప్ కండక్ట్ చేయట్లేదు. సో మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి బేసిక్గా నేను లెక్చరర్ అండి. వైజాగ్ కాలేజ్లో వర్క్ చేసేవాడిని. సో ఆ జాబ్ రిజైన్ చేసి స్టార్ట్ చేశానండి. సో నేను స్టార్ట్ చేసినప్పుడు 2 స్టూడెంట్స్ వచ్చారు. సో ఆ ఇద్దరు ఇప్పుడు దగ్గర ఆఫ్లైన్లో మనకి ఒక 1000 మంది స్టూడెంట్స్కి నేను నేర్పించానండి. అందులో చాలా వరకు కొంతమంది డ్రాయింగ్ టీచర్స్గా జాయిన్ అయ్యారు. కొంతమంది ఓన్గా వాళ్ళు ఆర్డర్ వర్క్స్ వేసుకుంటున్నారు. చాలా బాగా స్థిరపడ్డామని చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన తర్వాత చిన్నపిల్లలు అంటే 3 years పిల్లల నుండి 70+ years వరకు కూడా మన దగ్గర స్టూడెంట్స్ వస్తున్నారండి. అందులో కొంతమంది జాబ్స్ చేసి నేను చిన్నప్పుడు నేర్చుకోవాలనుకున్నాను కానీ నాకు ఇలా నేర్పించే వాళ్ళు లేరు అనేవాళ్ళు ఉన్నారు.
ఆర్ట్నే ప్యాషన్గా తీసుకుని దీంట్లో ఇంకా గ్రో అవ్వాలనుకునే వాళ్ళు ఉన్నారు. స్టూడెంట్స్, మదర్స్, మొత్తం అన్ని ఏజ్ వాళ్ళు వస్తున్నారు. అది చాలా సంతోషంగా ఉంది నాకు రాజమండ్రిలో పెట్టడం అనేది. వాళ్ళకి అస్సలు టచ్ లేదన్నా సరే, అంటే నాకు పెన్సిల్ పట్టుకోవడం రాదని చెప్పిన వాళ్ళకి బేసిక్స్ నుంచి మినిమం 3 months అండి కోర్స్ డ్యూరేషన్ కూడా. సో తర్వాత కంటిన్యూ అవుతాము అన్న వాళ్ళు చాలా తక్కువ మంది. మ్యాక్సిమం వాళ్ళకి అసలు బేసిక్స్ రావు అన్న వాళ్ళు కూడా 3 monthsలో వాళ్ళ పోర్ట్రైట్ వాళ్ళు వేసుకునేలాగా నేను చెప్తానండి. ఫ్యూచర్ చాలా బాగుంటుంది సార్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈ లోయర్ హయ్యర్ ఎగ్జామ్స్ రాసి డ్రాయింగ్ టీచర్స్గా సెటిల్ అవుతున్నారు. సో వాళ్ళకి ఏంటంటే డ్రాయింగ్ పోర్ట్రైట్స్ చెప్పడం అనేది రాదనమాట. సో అలాంటి వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటున్నారు. అండ్ దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు ఒక పోర్ట్రైట్ వేస్తే ఇంత ఆర్డర్ వర్క్ అని కూడా వస్తుంటుందండి. సో చాలామంది ఇది ఒక పార్ట్ టైం జాబ్గా కూడా పెట్టుకుని వాళ్ళు జాబ్స్ చేసుకుంటూ ఈవినింగ్ ఈ ఆర్డర్స్ వేసుకుంటూ చాలామంది స్థిరపడ్డారండి. ఆర్ట్ ఫీల్డ్ అనేది చాలామంది సెలెక్ట్ చేసుకోరండి. అంటే నేను డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను అంటారు, కానీ ఎవరు ఆర్ట్ సైడ్ రావడానికి భయపడుతున్నారు. సో ఏంటంటే ఆర్ట్లో కూడా మనకు ఫ్యూచర్ ఉంది అని నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రస్తుతం దేశంలో ఫోటో ఎగ్జిబిషన్స్ డిజైనర్లకు మంచి డిమాండ్ ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ పెన్సిల్ ఆర్ట్ నేర్చుకునేందుకు ముందుకు వస్తున్నారు. మరోవైపు ఇక్కడ నైపుణ్యం పొందుతున్న విద్యార్థులలో పెద్దలు వేసిన పెన్సిల్ గ్యాలరీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒక్కొక్క బొమ్మకి క్షుణ్ణంగా చూస్తే ఆర్ట్ బొమ్మలు తిరిగి మమ్మల్ని చూసేలా కనిపిస్తూ ఉంటాయి. ఇంత అద్భుతమైన బొమ్మలు చూస్తే కళ్లకు మనసుకి హాయిని ఇవ్వడంతో పాటు తాము కూడా నేర్చుకోవాలని ప్రతి ఒక్కరిలోనూ అనిపిస్తుంది. వేసవి కాలం కావడంతో రాజమండ్రి సలాది బాబీ ఇన్స్టిట్యూట్ మరింత మంది విద్యార్థులకు పెన్సిల్ ఆర్ట్ నేర్పుతున్నారు. చూసారు కదా పెన్సిల్ యొక్క ఆర్ట్. నిజంగానే లైవ్లో వాళ్ళు అలా బొమ్మ గీస్తుంటే మన కళ్ళకు కట్టినట్టు కూడా సేమ్ మనం చూసుకున్నట్లు ఉంది. పాత జ్ఞాపకాలే కాదు, కొత్త జ్ఞాపకాలు కూడా వీళ్ళు కళ్ళకు కట్టినట్టు అలా ఆర్ట్స్ వేసి అందరిని కూడా ఔరా అనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ రాజమండ్రి దానవాయిపేటలో ఇన్స్టిట్యూట్లో చిన్నపిల్లలు సైతం కాదు, పెద్దలు సైతం కూడా ఎందరో వచ్చి ఇక్కడ ఈ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారు. సో ఈ ఆర్ట్ కూడా ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుందో పాటు మానసిక ఒత్తిడితో పాటు నిజంగా ఒత్తిడి లోతున ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకి రిలాక్సేషన్ ఇస్తుందని వాళ్ళు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ మహితో ఆలీ, రాజమండ్రి దానవాయిపేట నుంచి.